హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో సంక్రాంతి పండగకి ప్రత్యేకంగా క్రిస్పీగా కజ్జికాయల్ని ఎలా చేసుకోవాలన్నదే ఈ వీడియో. కజ్జికాయలు చెక్క లేకపోయినా కూడా చాలా ఈజీగా కజ్జికాయలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే లేట్ చేయకుండా చూసేద్దాం. ఒక ప్లేట్లోకి 2 కప్పులు మైదా పిండి, అలానే టేస్ట్కి తగినంత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నూనెని బాగా వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్ వేసుకొని పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ వేడిగా ఉన్న ఆయిల్ వేయడం వల్ల పైన క్రిస్పీగా లేయర్స్గా వస్తాయన్నమాట కజ్జికాయలు. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దను మరీ లూజుగా కాకుండా చపాతీ ముద్ద కంటే కొద్దిగా టైట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకునేసి 1/2 అవర్ పాటు రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు లోపల స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో 1/2 కప్పు వేయించిన శనగగింజలు, 2/3 కప్పు వేయించిన శనగపప్పు, 1/4 కప్పు ఎండు కొబ్బరిని కూడా వేసుకొనేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు బెల్లం పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బెల్లం ఉంటే ముందే అందులోనే సీడ్స్తో పాటు వేసుకున్నామంటే పౌడర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొనేసి 1/4 కప్పు రవ్వను యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వను కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందు తీసుకున్న బౌల్ అయితే చిన్నదిగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఈ పౌడర్ని. ఇప్పుడు ఈ రవ్వను కూడా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొనేసి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఈ పౌడర్ని అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా పిండి ముద్దను కూడా మూత తీసుకొనేసి బాగా నానుంటుంది కాబట్టి ఒక 2 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకొనేసి ఇప్పుడు పెద్ద చపాతీ ముద్దంతా తీసుకొనేసి ఇలా రౌండ్గా చేసుకొనేసి చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకొనేసి మైదా పిండిని వేసుకొని పెద్ద చపాతీలాగా అయితే చేసుకోవాలి. ఇలా పెద్ద చపాతీలాగా చేసుకున్నామంటే ఒకేసారి ఒక 3 కజ్జికాయలు అయితే చేసుకోవచ్చు అనమాట. చిన్నవి చేసుకున్నామంటే లేట్ అయిపోతుంది, చేయలేమన్నమాట, టైం ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇలాగా పెద్ద చపాతీలాగా రుద్దుకున్న తర్వాత ఇంట్లో క్యారీ ఉంటుంది కదా, ఆ క్యారీ బాక్స్తో ఇలా ప్రెస్ చేసామంటే రౌండ్గా చపాతీలాగా అయితే వస్తాయి. ఒక పెద్ద చపాతీకి ఇలా 3 అయితే కజ్జికాయలు అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఒకసారికి 3-4 అయితే వస్తాయి కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు పక్కనున్న పిండినంతా తీసుకున్నామంటే నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఒక్కొక్క చపాతీ పైన వేసుకొనేసి కజ్జికాయలు అయితే చేసుకోవాలి. ఇలా ఒక చపాతీ పైన 2 టేబుల్ స్పూన్ వేసుకొనేసి ఎడ్జెస్నంతా వాటర్ అప్లై చేసి క్లోజ్ చేసుకున్నామంటే లోపల ఉన్న స్టఫింగ్ బయట రాకుండా ఉంటుందన్నమాట. నీట్గా కవర్ అయిపోతాయి. ఇలా వాటర్ అప్లై చేసుకున్నాక స్లోగా ఇలా ప్రెస్ చేసుకొని పరుచుకున్నామంటే ఇప్పుడు కజ్జికాయలు డిజైన్ ఇచ్చుకోవాలి అనుకుంటే ఇలా ఫోర్క్తో ఇలా ప్రెస్ చేసామంటే కజ్జికాయల డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అదే కజ్జికాయలు చేసుకునే చెక్క ఉండిందంటే ఇలా డిజైన్ ఇవ్వడం అవసరం ఉండదు. చెక్కలోనే డిజైన్ ఉంటుంది కాబట్టి మనం ఆటోమేటిక్గా చేసినప్పుడే వచ్చేస్తుంది అనమాట. ఇలా ఫోర్క్తో ప్రెస్ చేసామంటే కజ్జికాయల డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అన్నీ ఇలానే ఒక్కొక్కటిగా చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేసుకొనేసి క్లోజ్ చేసుకొని ఫోర్క్తో డిజైన్ చేసుకోవాలి. అన్నీ ఇలాగా ఒక్కొక్క రౌండ్కి 3-4 అలా చేసుకొనేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ముందే ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ మరీ
హీట్ అవ్వకూడదు అనమాట, మీడియంగా హీట్ చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో ప్యాన్లో ఎన్ని అయితే కజ్జికాయలు సరిపోతాయో అన్ని వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క కజ్జికాయ వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకున్న తర్వాత ఇలా స్లోగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇలా క్రిస్పీగా టేస్టీగా కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. ఒకసారి ఈ సంక్రాంతికి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.